విచిత్రమైన ట్రెండ్ నడుస్తుందన్నమాట. ఏంటి ఆ ట్రెండ్ అంటే భర్త నచ్చకపోతే చంపేయడమే. ఇదొక ట్రెండ్. ఒకప్పుడు భర్తలు భార్యలను చంపేవారు. వరకట్నాలు వేధింపులో, లేకపోతే తగువులు బట్టో, ఇంట్లో కలహాలు బట్టో, ఏదో రకంగా వాళ్ళు ఇబ్బంది పడిన సందర్భాలు బట్టి భార్యల్ని భర్తలు చంపేవాళ్ళు. మనం అప్పట్లో కూడా చాలా సినిమాలు అవి చూసేవాళ్ళం. పాత సినిమాలు, రాఖీ సినిమాలు లాంటివి, ఇలా రకరకాల సినిమాలు చూసాం. ఎంతసేపు భర్తలే భార్యలు చంపే సినిమాలు చూసాం. కానీ ఇప్పుడు రియాలిటీ ఏంటంటే భార్యలు భర్తలను చంపుతున్నారు. దేనికి? ఈ డబ్బు కోసమో, లేకపోతే ఇంకో దానికి కోసం కాదు. కేవలం ఒకే ఒక్క విషయానికే చంపుతున్నారు. ఒక్క విషయానికే ఎక్కువ శాతం, 99% ఒకే ఒక్క విషయానికి. ఏంటి ఆ విషయం అంటే భర్త నచ్చలేదు, ప్రియుడు నచ్చాడు. ప్రియుడు కావాలని భర్తలను చంపుతున్నారు చాలామంది. 99%. మీకు భర్త నచ్చలేదు, మీ అందరికీ నాదొక విన్నపం ఏంటంటే, నీకు భర్త నచ్చలేదు, సరే నీకు ఇంకో ఆప్షన్ ఉంది. విడిపోవచ్చు, విడాకులు ఇవ్వచ్చు. కోర్టుకు వెళ్తే విడాకులు ఇచ్చేస్తారు. నువ్వు వెళ్ళిపోవచ్చు, ప్రశాంతంగా నీకు నచ్చిన ప్రియుడితో నువ్వు బ్రతకొచ్చు. దానికెందుకు నువ్వు భర్తను చంపడం? దానికెందుకు పిల్లలు చంపడం? దానికెందుకు వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టడం? చెప్పు. నీ వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోతుంది. అక్కడ పిల్లలు అడ్డొచ్చారని పిల్లలు చంపిన తల్లులు చాలామంది ఉన్నారు. ఎందుకు పనికొచ్చింది? ఒకళ్ళు చంపి బాత్రూమ్ టైల్స్ కింద పోతున్నారు, ఇంకొకళ్ళు చంపి ఏమో ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో బోర్డర్లో పడేస్తున్నారు, ఇంకొకళ్ళు చంపి ఏమో గ్యాస్ సిలిండర్లో దాస్తున్నారు, ఇంకొకళ్ళు చంపి ఫ్రిడ్జుల్లోను, డ్రమ్ముల్లోను పాములతో కరిపించి, ఆఖరికి బాత్రూమ్ కడుక్కునే క్లీనర్ హార్పిక్తో కూడా చంపిన గనులని స్త్రీలు ఉన్నారు. అవసరమా మీకు ఇది? నాకు అర్థం కావట్లేదు. అవసరమా? పోనీ చంపేమన్నా మీరు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే అది లేదు. ఎందుకంటే మీకు చాయిస్ లేదు. ఎందుకంటే పోలీసులు పట్టుకుంటారు, ఎలాగోలా పట్టేసుకుంటారు. వాళ్ళు ఎలాగోలా పోలీసులు పట్టుకుంటారు, దొరుకుతారు. జీవిత ఖైదీయో లేకపోతే జీవితాంతం జైల్లో ఉండి చెప్పకూడదు తినాల్సి వస్తుంది. తినాల్సి వస్తుంది. నీ ఆలోచన మారాలి. భర్త వద్దు అనుకుంటే విడాకులు తీసుకో, ప్రశాంతంగా వెళ్ళిపో. ఎవరికి ఏ బాధ ఉండదు. మీ వల్ల చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆగిపోతుంటారు. భర్తలు కూడా అలాగే ఉంటే మారాలి. భర్తలు కూడాను ప్రియురాలు నచ్చిందని భార్యలు చంపడానికి అధికారం లేదు. కాబట్టి ఈ విషయాలు కొంచెం ఆలోచించండి.